ముందుగా ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. దీనికి పెద్ద స్టోరీ అయితే ఉంది, చెప్తాను, ఓపిక్గా వినండి. అప్పట్లో ఫిదా సినిమాకి వెళ్ళి సాయి పల్లవి డ్రెస్ చూసి నేను కూడా ఫిదా అయిపోయి ఈ డ్రెస్ అయితే కొనుక్కున్నాను అనమాట. డ్రెస్ అంటే పైన టాప్ వచ్చింది, కింద లెహంగా వచ్చింది. టాప్ అయితే వాడేశాను, లెహంగా అయితే అలాగే ఉండిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా అని చెప్పేసి పక్కనైతే పడేశాను. ఇప్పుడు దాన్ని తీసి పైన అయితే ఆపట్టు క్లాత్ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇలా ప్లెయిన్గా ఉంటే మనకు అసలు నచ్చదు కదా, అందుకని చెప్పేసి ఏదో ఒక వర్క్ చేద్దామని నా టాలెంట్ అంతా ఉపయోగించి మొత్తానికైతే ఒక వర్క్ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. అది వరకు నా దగ్గర క్లాత్లు ఉంటాయి కదా, మిగిలిపోయిన క్లాత్లోంచి చిన్న చిన్న పూలు అయితే సేకరించాను. అవి అలాగే పెడితే బాగుంని చెప్పేసి ఆ ఫ్లవర్స్ చుట్టూ ఉన్న క్లాత్ మళ్ళీ అలాగే కుడితే మళ్ళీ పీసులు పోయిద్ది అని చెప్పేసి నేనేదో ప్రయోగం చేస్తా, సాంబ్రాన్ కడితే ఇలా కాల్చుకుంటుంటే నా కొడుకు నేను కూడా చేస్తాను వాడు కూడా చేశాడు అనమాట. వాడు చేస్తుంటే మా అమ్మాయి ఊరుకుండిద్దే, నేను కూడా చేస్తాను, తను కూడా వచ్చేసింది అనమాట. ఎంతమంది చేతుల్లో పడింది, ఇది ఎలా ఉండిద్దో అనుకున్నాను. కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. నేను ఎట్లా అనుకున్నాను అలాగే వచ్చింది. కాకపోతే టైం అయితే చాలా పట్టింది. ఇంత టైం పట్టినా కానీ డ్రెస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.